యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ 4th నుంచి మనం 10 వర్సెస్ చూసుకున్నట్లయితే ఐగుప్తు నుంచి మన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా కాపాడాడు, ఆ కాపాడే ప్రాసెస్ లో ఆయన వాళ్ళకి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చినారు కదండి. ఇశ్రాయేలు వారికి వాళ్ళు చేసినటువంటి ప్రయాణంలో ఆయన ఏం చేశారండి, వాళ్ళకి ఆకాశంలోని మన్నాను కురిపించి వాళ్ళు ఏది అడిగితే అది ఆయన ఇచ్చి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంది. దీని అర్థం ఏంటండి, ఆయన నిత్యము వాళ్ళని సేవ్ చేసేటువంటి ప్రాసెస్ లో ఆయన నిబంధన జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడంట. ఏం నిబంధన అండి, నేనే నీ దేవుడైన యెహోవాను, నేను తప్ప నీకు వేరే దేవుడు ఎవరు లేరు. అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళు చేసే ప్రయాణంలో ఆయన నిత్య నిబంధన చేస్తానే ఉన్నాడు, వాళ్ళకు ఆయనకు చెప్తానే ఉన్నాడు అనమాట. మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు నా యొక్క శాసనాలను నా యొక్క ఆజ్ఞలను మీరు అనుసరించేటువంటి వారంగా మీరు ఉండాలని చెప్పేసి ఆయన నిత్య నిబంధనను ఎల్లవేళలా ఆయన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వారికే జ్ఞాపకం చేయడం కాదండి, మనకు కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలను మనం మర్చిపోకుండా ఎల్ల వేళలా మనం ఏ సిచ్యువేషన్స్ లో అయినా కూడా ఆయనను స్తుతించేటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు, తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే, వాళ్ళు చేసేటువంటి ప్రయాణంలో ఆయన తన ప్రజలకు స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. ఏ స్వాస్థ్యమునండి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం కనాను, రైట్. వీళ్ళు ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు కనాను వెళ్ళాలి అని అంటే అక్కడ ఆల్రెడీ ఉంటారు కదండి, ఆల్రెడీ జనాలు ఉంటారు, కనానీయులు పెరిజీలు ఆల్రెడీ అక్కడ విస్తరింపజేసేసి ఉన్నారనమాట. అక్కడ ఎందుకు ఇస్తాడు దేవుడు వాళ్ళ స్వాస్థ్యాన్ని వీళ్ళకి ఇవ్వడానికి? అది న్యాయమా? మనం ఆల్రెడీ చదువుకున్నాం, వాళ్ళ నీతి క్రియలు ఆయన జరిగిస్తాడు కదండి, అన్యాయపు కార్యాలు ఆయన చేయడు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి పాపము విస్తరించిపోయింది. వాళ్ళు చేసినటువంటి పాపం విస్తరించేదాకా వెయిట్ చేశాడండి ఆయన. వాళ్ళు ఎప్పుడైతే ఆ పాపాన్ని విస్తరించిపోయి ఉన్నాయో అప్పుడు వాళ్ళకి ఈ దేశాన్ని అప్పచెప్పినట్టు మనం చూస్తాం. అందుకే ఈ మాట దావీదు భక్తుడు స్ట్రెస్ చేసి అంటున్నట్టుగా చూస్తున్నాం. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు, తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన క్రియల మహాత్మ్యములు, ఆయన చేసేటువంటి కార్యాలు అన్ని కూడా వాళ్ళకి గుర్తు చేస్తానే ఉన్నాడండి దేవుడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, నమ్మకమైనవి, సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క స్టార్టింగ్ నుంచి కూడా మనము చూస్తూ వస్తున్నాం. అసలు మనం ఎందుకు స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎందుకంటే ఆయన చేసిన కార్యాలను బట్టి స్తుతించాలి. సరే, మరి నాకేం చేశాడు దేవుడు? ఆయన చేసిన కార్యాలు అందరికీ వర్తిస్తాయి. నాకేం చేశాడు దేవుడు, అసలు నాకు పర్సనల్ గా దేవుడు ఏం చేశాడు నేను ఆయనని స్తుతించడానికి అని మనం ఒకసారి మన హృదయాలను పరీక్షించుకున్నట్లయితే, ఎందుకు చేశాడంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఉంటుందండి. 9th verse లో, ఆయన తన ప్రజలకు విమోచనము కలగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. మనకి ఏం కలగజేశాడు తెలుసా అండి? విమోచన. ఈ యొక్క కీర్తన యొక్క ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మనకు ఆయన విమోచన కలుగ చేశాడండి. మనము పర్సనల్ గా ఆయనని స్తుతించడానికి పెద్ద కారణం అవసరం లేదు. ప్రతి విషయంలో మనకు విమోచన, మనకున్నటువంటి సమస్యల్లో మనకు విమోచన కలుగజేశాడు, మన కుటుంబంలో ఉన్న సమస్యల్లో మనకు విమోచన కలుగజేశాడు, మనకు వర్క్ లో ఉన్నటువంటి సమస్యలు, మనకున్న అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో నాకు నీకు విమోచన కలుగజేసినటువంటి దేవుడు. అందుని బట్టి దేవుని మనం ఎల్లవేళలా స్తుతించేటువంటి వారంగా ఉండాలండి. విమోచనం అనేది చాలా పెద్దవాడు. ఈ వర్డ్ ని చూసి, పెద్దవాడు అంటే వర్డ్ చిన్నదే, దాని నుంచి వచ్చేటువంటి మీనింగ్ చాలా పెద్దదన్నమాట. ఎంత విమోచనం! ఇశ్రాయేలు ప్రజలను ఆ రోజు విమోచించిన దేవుడు, దావీదును విమోచించిన దేవుడు, నిన్ను విమోచించిన దేవుడు, నన్ను ప్రతి సమస్యలో విమోచన ఈజ్ నథింగ్ బట్ విడుదల. మన ప్రతి విషయంలో కూడా ఆయన విమోచన కలగచేస్తూ వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే ఒక మాట నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నానండి. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును
నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. మనం విమోచింపబడ్డామా అండి? క్రీస్తు యేసు రక్తంలో నిజంగా మనం విమోచింపబడ్డాం. ఈ యొక్క కీర్తన యొక్క ఫైనల్ వర్డ్ చూసుకున్నట్లయితే విమోచన అనేది చాలా పవిత్రమైన వర్డ్, చాలా ఇంపార్టెంట్ వర్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజు వరకు కూడా మనకు విమోచన దేవుడు కలుగచేసి ఉన్నారు గనకే మనం ఈ విధంగా ఈ స్టేజ్ లో ఉన్నాం. ఆ విమోచన అనేది మన జీవితంలో లేకపోతే మనము ఈ స్టేజ్ లో, ఈ స్థితిలో, ఈ పరిస్థితుల్లో ఉండేవారం కాదు. అసలు యెహోవాని దేవుని స్తుతించడానికి మనకు ఏంటండి ఇప్పుడు చెప్పండి కారణం? ఆయన ఈ సృష్టిని సృజించినందుకు యెహోవాని స్తుతిస్తున్నాము కాదు. ఇప్పుడు కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రతి విషయంలో విమోచన కలుగ చేసినందుకు మనము స్తుతించేటువంటి వారము. ప్రతి విషయంలో, ప్రతి రోజు, ప్రతి క్షణం ఆయన మనల్ని విమోచిస్తూనే ఉన్నారు కదండి. ఆ యొక్క మనకు ఆయన విమోచన ఇవ్వకపోతే, ఆ రెడెంప్షన్ అనేది మనకు లేకపోతే మన జీవితంలో మనము ఏమీ చేయలేమండి. ఆ యొక్క విమోచనను యేసుక్రీస్తు అనేటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ రక్తంలో, మనకు నిష్కపటమైనటువంటి రక్తంలో దేవుడు మన అందరికీ కూడా విమోచన కలుగజేసి ఉన్నాడు కనుక మనము మన జీవితంలో ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మనము వెళ్ళగలుగుతున్నామండి.